రాజమండ్రిలో అసలు పని వదిలి అన్ని శాఖలు అక్కర్లేని పనిలో చాలా బిజీగా ఉన్నాయి. నగరంలో పరిశుభ్రంగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయ ప్రాంతాలు సీజ్ చేసిన వాహనాలు చెత్తాచెదారాలతో డంపింగ్ యార్డులుగా మారిపోతే, ఇక విశాలంగా ఉండే రోడ్లు ఆక్రమణలు పెరిగిపోవడంతో బక్కచిక్కి సిగ్గులేని అధికార గణాన్ని నిగ్గదీసి ఇదేమీ అన్యాయమని ప్రశ్నిస్తున్నాయి. గాడి తప్పిన వ్యవస్థను సరైన తీరులో నడిపే అన్ని వ్యవస్థలు నిద్రాణంగా జోగుతున్నాయి. వాటిని తట్టి లేపాల్సిన ఉన్నతాధికార గణం ఇతర పనులకే ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజల బాధలు పట్టించుకునే నాదులే లేకుండా పోయారు. రాజమండ్రి అర్బన్ పోలీస్ స్టేషన్లోకి పొరపాటున అడుగు పెట్టాల్సి వస్తే దుర్గంధం, దోమలు చుట్టుముడతాయి. ఈ దుస్థితి రాజమండ్రిలోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో అన్నింటా ఇదే పరిస్థితి. ఇక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిస్థితి మరీ దారుణం. ఆ స్టేషన్ చిన్నది కావడంతో రౌండ్ పార్క్ చుట్టూ సీజ్ చేసిన వాహనాలు ఉంటాయి. వీటిని రాత్రి వేళల్లో గుద్దుకుని అనేక మంది కాళ్ళు చేతులు విరక్కొట్టుకుని ఆసుపత్రుల పాలైన కాకీలకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదా అన్న వ్యధ బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది రాజమండ్రి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం. ఇది మన ఆటో గ్యారేజ్ అనుకుంటే పొరపాటు, లేదా పాత సామాన్ల కొట్టుగా ఉన్న ప్రాంతం అనుకుంటే పొరపాటు. ఇటు రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషను, అదే విధంగా ఇక్కడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం మధ్య ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ తుప్పట్టిన వాహనాలు, అదేవిధంగా సీజ్ చేసిన ఈ వాహనాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఈ వాహనాలు ఉండడం వల్ల నిత్యం ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటు ఈ కార్యాలయాల్లో పని కోసం వచ్చిన వాళ్ళు, అటు రిజిస్టర్ కార్యాలయం కూడా ఉంది, ఆ కార్యాలయానికి వచ్చిన వాళ్ళకి దోమలు, ఇతరత్ర పాములు ఇలాంటివన్నీ కూడా వచ్చి గతంలో ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఒక డంపింగ్ యార్డు ప్రాంతంలాగా ఒక ప్రాంతాన్ని తీసుకుని పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఆ ప్రాంతానికి ఈ వాహనాలన్నీ కూడా తరలిస్తే కనుక ప్రజలకి చక్కని సౌకర్యం ఉండే విధంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా గ్రీనరీతో నింపి శుభ్రమైన వాతావరణాన్ని కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, కార్పొరేషన్ కానీ వీరందరూ కూడా అసలు పని మాని ఇతరత్ర పనులన్నింటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగిస్తున్నాయి. ఇక్కడ పాడుబడిన ఈ వాహనాలన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులు ప్రజలు పడుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఎక్కడ పట్టించుకోవట్లేదు. పోలీసులు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించని పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఒక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం 2 టౌన్ పక్కన రిజిస్టర్ కార్యాలయం దగ్గరే కాదు, రాజమండ్రి 2 టౌన్, 1 టౌన్, 3 టౌన్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాజమండ్రి ప్రకాష్ నగర్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అవి కూడా మనం విజువలైజ్ చేద్దాం. అదేవిధంగా రాజమండ్రిలోని అనేక కూడల్లో పోలీసులు ట్రాఫిక్ డ్యూటీ సక్రమంగా నిర్వర్తించిన వాతావరణం కనిపిస్తుంది. వారు ఉండవలసిన ప్రాంతాల్లో ఉండకుండా అవసరం లేని ప్రాంతాల్లో ఎందుకు విధులు నిర్వర్తిస్తున్నారని దానికి అసలు ముఖ్యంగా ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సింది. మున్సిపల్ సిబ్బంది, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ సక్రమంగా తీయకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై ఇంపార్టెంట్ కూడళ్ళ దగ్గర ఈ బ్రాందీ షాపులు, ఇతర ప్రాంతాల్లో ఈ బాటిల్ నెక్స్ ఏర్పడ్డాయి ఇటీవల కాలంలో. అక్కడ సైకిళ్ళు, మోటార్ సైకిల్స్ వాహనాలను ఆపి మద్యం సేవిస్తూ రోడ్లపై వెళ్లే వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ ఇటు పోలీసు అధికారులు కానీ, అటు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆ ఎంక్రోచ్మెంట్స్ని తీసివేయడంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే రాజమండ్రిలో చెప్పుకోదగ్గ దానవేపేట వీధుల పరిస్థితి ఆక్రమణలతో దిగజారింది. రోడ్ల మీదకు వచ్చేస్తున్న దుకాణాలు ఒకవైపు, మద్యం దుకాణాల్లో మందు కొనుక్కుని రోడ్డునే బారుగా మార్చుకుంటున్న మందుబాబులు మరోవైపు కీలకమైన ప్రాంతాల్లో కృత్రిమ బాటిల్ నెక్లు సృష్టిస్తున్నాయి. అంతేకాదు అరాచకాలకు నిలయాలుగా మారిపోయాయి. ఈ దారుణాలను అరికట్టాల్సిన ట్రాఫిక్ విభాగం కానీ, చెక్ పెట్టాల్సిన నగర టౌన్ ప్లానింగ్ విభాగం కానీ ఆక్రమణలు, అన్యాయాలు చేసిన వారికే సలాములు కొడుతున్నాయి. దాంతో రోజురోజుకు ప్రధాన రోడ్లు కుచించుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వన్ వే ఒకవైపు మాత్రమే వెళ్ళాలి, ఒకవైపు నుంచి రావాలి. అయితే రెండు వైపులా కూడా యూజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు వాళ్ళు చూసి చూడనట్లు వెళ్లే వ్యవహారం నిత్యం నడుస్తూ ఉంటుంది. నిత్యం ఈ రోడ్లో వెళ్ళడానికి మహిళలు కానీ, పిల్లలు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ భాష్యం స్కూల్ కావచ్చు, ఇంకా అనేక స్కూల్స్, ఆదిత్య స్కూల్స్ కావచ్చు, అనేక స్కూల్స్, కళాశాలలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి మహిళలు కానీ, ఇతర విద్యార్థులు కానీ వెళ్ళాలంటే కనుక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో పోలీసింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని కూడా
అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇప్పటికీ చర్యలు లేని వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తి దీని మీద ఇక్కడ స్పష్టమైన యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఇక్కడ డంపింగ్ యార్డ్ కానీ ఇతర ఆక్యుపేషన్స్ రోడ్డు మీద పైకి వచ్చి మరి బారుగానే ఉంటున్న పరిస్థితి. ఇక్కడ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా పట్టించుకునే వాతావరణం క్లియర్గా మనకు కనిపిస్తుంది. అయ్యలు జాగ్రత్త, అమ్మలు జాగ్రత్త, కళ్ళుండి కొందరు లోకాన్ని చూడరు, కాళ్ళుండి కొందరు కదలనే కదలరు, అందుకే కొడతుండ డబ్బు, ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు, అందుకే కొడతుండ డబ్బు, ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు. పిల్లను గెద్ద ఎగరేసుకెడినట్టు పేదోణ్ణి పెద్దోడు దోసుకుంటున్నాడు. శివలెట్టిన పుట్ట పాము సొరబడ్డట్టు కొటగట్టేదొకడు కొలువు తీరేదొకడు. ఈ కుళ్ళు తెలుసుకొని నీ కళ్ళు తెరవమని, ఈ కుళ్ళు తెలుసుకొని నీ కళ్ళు తెరవమని ఎలుగెత్తి చెప్పాడు ఎప్పుడో ఎలమా. ఇక మరో దారుణం, వెంకటేశ్వర నగర్లో నిర్లజ్జగా సాగుతున్న ఆక్రమణలో అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుని చూసి చూడనట్లు పోతుంది. ఇక్కడ ఉన్న బడాబాబులు కొందరు ఏకంగా పబ్లిక్ రోడ్లనే మింగేసి టౌన్ ప్లానింగ్ను భలే విక్రయిస్తున్నారు. ఇంటి దగ్గర కార్ ర్యాంపుల కోసం కొంత రోడ్డును కొందరు ఆక్రమిస్తే మరికొందరు పక్కా చట్టాలను ట్రైన్లు దాటి కట్టిపడేశారు. మరి ఈ దురాగతాలకు కార్పొరేషన్ ఎప్పుడు చెక్ పెడుతుంది? డంపింగ్ యార్డులకు ప్రతిరూపంగా మారిన పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాలు, ఎక్సైజ్ కార్యాలయాలకు ప్రత్యేక యార్డ్ నిర్మాణం కనుచూపు మేరలో ఏర్పాటవుతుందా? వేచి చూద్దాం. అందుకే కొడతుండ డప్పు, ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు, అందుకే కొడతుండ డప్పు, ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు. రాజమండ్రి జేఎన్ రోడ్ నుంచి వెంకటేశ్వర నగర్లోని వాకర్స్ రోడ్లో మనం చూసాం. అనేక నిర్మాణాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎంక్రోచ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయన్నది. వెంకటేశ్వర నగర్లోని వాకర్స్ రోడ్ నుంచి ఇలాగా ఏవిఎఫ్ఆర్ఓ రోడ్డు వైపు వెళ్ళే రోడ్లో ఉన్న అన్ని మార్గాలు కూడా దాదాపు 80-90% ఇళ్ళన్నీ కూడా ఇలాగా 100 గజాలు రోడ్డు మీద ఆక్యుపై చేసిన సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ గజం 25,000 నుంచి 40,000, 50,000 నడుస్తున్న నేపథ్యంలో ఇంత దారుణంగా రోడ్లన్నీ కూడా దురాక్రమణ చేసినప్పటికీ రాజమండ్రి టౌన్ ప్లానింగ్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. దీన్ని అధికారులు చూసి చూడనట్లు వదిలేయడానికి ఏ విధమైన కారణాలు ఉన్నాయన్నది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. కోటీశ్వరులు నిలయంగా చెప్పుకునే ఈ వెంకటేశ్వర నగర్లో ఈ తరహా పరిస్థితి ఉంటే కనుక సామాన్యులు ఇక రోడ్ల మీదకి వచ్చి ఆక్యుపై చేయరని చెప్పి గ్యారంటీ లేదు. వీరు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ కూడా ఆక్రమణలకు గురి అయితే కనుక రాజమండ్రి నగరం చంద్రవందరగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఇలాంటి వాటి మీద సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. తెల్లోళ్ళు ఆనాడు తెరగా దేశాన్ని కొల్లగొట్టారని ఎల్లగొట్టేశాము. మన ఓళ్ళు గద్దెక్కి మన కడుపు పడుతుంటే గుడ్లప్పగించేసి